అదే విధంగా ఈ ప్రాంతంలో మరి అర్ధరాత్రి పూట తవ్విన తవ్వకాల్లో లంకె బిందెలో గుప్త నిధులు ఏమైనా బయటపడ్డాయా? మరి అవి ఎటువైపు పోయినాయి, ఎవరి ఇళ్లలో పోయినాయి, ఏ ప్రభుత్వ పెద్దల చేతికి పోయినాయో దాని మీద విచారణ జరపాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఎందుకంటే ఇదే వరంగల్ జిల్లాలో కేసీఆర్ గారి పాలనలో రామప్ప గుడికి మేమేమో యునెస్కో గుర్తింపు తెచ్చినాం. మేము కాకతీయుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించే విధంగా కృషి చేసింది కేసీఆర్ గారు అయితే, కాకతీయులు నిర్మించిన దేవాలయాన్ని కుప్పగూల్చింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కాకతీయుల యొక్క చెరువులు, వారు నిర్మించిన చెరువులను కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పేరిట ఆ చెరువులను పునరుద్ధరించి ఆ కాకతీయ రెడ్డి రాజుల యొక్క గొప్పతనాన్ని, వారి పనిని ప్రపంచానికి చాటి చెప్పింది కేసీఆర్. మీరేమో వాళ్ళు నిర్మించింది కూలగొడతా ఉన్నారు. సో దీని మీద ఎందుకంటే ఇంత స్పష్టంగా కనబడుతుంది, లోపలికి ఎంట్రీ కావాలంటేనే బహుశా అది కొన్ని గంటలు తవ్వుతే తప్ప లోపలికి పోరాదు. ఇది చుట్టూ కట్టినటువంటి కట్టడం అంటే ఆ దేవాలయ పరిరక్షణకు చుట్టూ కోటగోడ లాంటి కట్టగట్టినది. ఇది ఒరిజినల్ మ్యాప్, గొలుసు మ్యాప్ ఒరిజినల్ది. అంటే ఇంత స్పష్టంగా తెలిసి జరిగింది. ఇది తెలియక జరిగిందో, తెలియక జరిగితే రాత్రిపూట తవ్వుతారా ఎవడన్నా? తెలియక జరిగితే కంప్లైంట్ రాగానే యాక్షన్ తీసుకోరా? ఇది తెలియక జరిగింది కాదు, గుప్త నిధుల కోసం పథకం ప్రకారంగా ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యంతో జరిగినటువంటి ఒక దోపిడీది. దీని మీద విచారణ జరపాలని చెప్పి, దేవాలయాన్ని పునరుద్ధరించాలని, ఈ స్థలాన్ని పురావస్తు శాఖకు అప్పజెప్పాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి స్పష్టంగా. ఆ శాసనాలు, ఈ టెంపుల్కి సంబంధించి ఎప్పుడు కట్టారు ఈ టెంపుల్, ఈ భూమిని ఎవరు దానం చేశారు, ఈ దేవాలయాన్ని గణపతి దేవుడు నిర్మించాడనే శాసనం కూడా అక్కడ ఉంది. దాన్ని కూడా తునకలు చేసి పారేసిండ్రు. అయితే ఈ స్కూళ్ళకు సంబంధించి ఇంకో విషయం చెప్పాలి. ఇంట్లో పెద్ద అవినీతి జరిగింది. రేవంత్ రెడ్డి అంటేనే అవినీతి కింగ్. ఇవాళ మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో 76 ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ అయింది. 76 స్కూల్ టెండర్ అయింది. ఏ టెండర్ చూడు 4.86 ఎక్సెస్, 4.9 ఎక్సెస్, 4.96 ఎక్సెస్, 4.99 ఎక్సెస్. ఇది 76 స్కూళ్ళ లిస్టు రిలీజ్ చేస్తున్నా. ఏ స్కూల్ ఏ కంపెనీకి దక్కింది, ఏ స్కూల్ ఎంత ఎక్సెస్ పోయింది, మొత్తం కూడా ఈ స్కూళ్ళ పేరిట కూడా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. ఎక్సెస్ అమౌంటే 494 కోట్ల 1 లక్ష రూపాయలు. ఎక్సెస్ మీద పోయిందే 494 కోట్ల 1 లక్ష రూపాయలు ఎక్సెస్ పోయింది. అంటే ఎంత అవినీతికి పాల్పడుతున్నారు అంటే ఒక్క టెండర్ అయినా మైనస్ పోదా?